మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. మీరు దేని విషయమై బలహీనులవుతున్నారు? నా దేవుడు అంటున్నాడు, బలహీనులు కాక ఆత్మీయతలో, శారీరకంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా దేనిలో కూడా మీరు బలహీనులు కాక మనస్సునందు ఒక గొప్ప ధైర్యముతోనూ నిబ్బరమైన హృదయముతోనూ ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. అవును, మనము కలవరాలతో ఉన్నప్పుడు, టెన్షన్తో ఉన్నప్పుడు మనము దేవుని కృపకు దూరం అయిపోతాం. దేవుని యొక్క ప్రసన్నత కోల్పోతాము. ఆయన శక్తిని మనము కోల్పోతాము. కనుక దేనిని గూర్చి కూడా బలహీనులవ్వద్దు. ప్రతి విషయంలో కూడా బలవంతులుగా ఆలోచిద్దాం, బలవంతులుగా నిలబడదాం, బలము కలిగి ముందుకు కొనసాగుదాం. ధైర్యముతో నింపబడినట్లుగా ఆయన కృప పొందుకుందాము. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. మేము బలహీనులము కాక మీ కృపను బట్టి ధైర్యం తెచ్చుకొని కొనసాగుటకు కృప దయచేయండి, సహాయమునివ్వండి. ఎందరైతే బిడ్డలు నాయన ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, దేని గురించి వారు బలహీనమైన మనస్థితి గల వారిగా ఉన్నారు, ఆందోళనతో ఉన్నారు, బలహీనులుగా ఉన్నారు, శక్తిహీనులుగా ఉన్నారు, మీరు ధైర్యముతో నింపండి, బలముతో నింపండి, కృపతో నింపండి. కృంగిపోక, సొమ్మసిల్లక, బలహీనులు కాక మీ కృపను బట్టి, మీ నామమును బట్టి ధైర్యపరచబడుదురుగాక సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు సమృద్ధిగా కలుగునుగాక. దేవుని కృపను బట్టి మనము బలవంతులుగా చేయబడుదుముగాక. తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. దైవాశీర్వాదాలకు పాత్రులుగా మార్చబడండి. ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటూ ప్రోత్సహిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీరు మాకు తెలియజేస్తున్న ప్రార్థన అవసరతల కొరకు మానక మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము. దేవుడు సమయోచితమైన సహాయమును మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.